అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండియన్ సినిమాకి 1000 కోట్ల సినిమాని పరిచయం చేసిందే మన టాలీవుడ్. ఆ తరువాత 500 కోట్లు కూడా మనోళ్ళకి జూజుబీ అయిపోయింది. అలాంటి టాలీవుడ్కి 2025 మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా 500 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేదు. అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ చేతులెత్తేశాయి. 2025లో పాన్ ఇండియన్ ఫెయిల్యూర్కి అసలు రీజన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. 2022లో RRR 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. 2023లో సలార్ 500 కోట్ల క్లబ్లో చేరింది. 2024లో పుష్ప 2 సినిమా 1800 కోట్లు, కల్కి 2కు 1200 కోట్లు, దేవర సినిమాకు 500 కోట్ల వరకు వసూళ్లొచ్చాయి. మరి 2025 తెలుగు ఇండస్ట్రీకి ఏమిచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కాస్త కష్టమే. గత కొన్నేళ్లుగా సాగిన దండయాత్ర ఈ ఏడాది లేదు. మరో 2 వారాలైతే 2026 వచ్చేస్తుంది. కానీ ఈ ఏడాది పాన్ ఇండియన్ సినిమాలకు పెద్దగా కలిసొచ్చిందేం లేదు. భారీ అంచనాలతో వచ్చిన గేమ్ చేంజర్ దారుణంగా నిరాశపరిచింది. 500 కోట్ల క్లబ్లో చేరుతుందనుకుంటే భారీ నష్టాలు తీసుకొచ్చింది. ఇక వార్ 2 కూడా అంతే ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో టాలీవుడ్కు 2025లో 500 కోట్లు కలగానే ఉండిపోయింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ 300 కోట్లు వసూలు చేయగా, ఆ తర్వాత ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ కూడా అదే మ్యాజిక్ చేశారు. ఈ 2 సినిమాలు మినహాయిస్తే 300 కోట్లు వసూలు చేసిన సినిమా మరొకటి లేదు. మిరాయ్, డాకు మహారాజ్, హిట్ 3 లాంటి సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి. కానీ 200 కోట్ల సినిమాలు కూడా ఏం లేవు. ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు 2025లో అసలు కనబడలేదు. అది కూడా టాలీవుడ్కు మైనస్ అయింది. మరోవైపు కన్నడలో కాంతారా చాప్టర్ 1 ఏకంగా 853 కోట్లతో 2025 బిగ్గెస్ట్ గ్రాసర్ కాగా, ఛావా 800 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత సయారా 560 కోట్లు, కూలీ 518 కోట్లు వసూలు చేశాయి. దురంధర్ సైతం 500 కోట్ల క్లబ్లో చేరిపోయింది.